నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం సత్కారం. సీఎం ద్వంద్వ వైఖరితో హుజూరాబాద్ ఎన్నికలు వాయిదా, పాఠశాలలకు లేని కోవిడ్, ఎలక్షన్లకు ఎందుకన్న సంజయ్. ఎల్బీ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాలింత శిశువు మృతి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారంటూ బంధువుల ఆందోళన. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో కిసాన్ మహాపంచాయత్ సభ, 15 రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన రైతులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ కార్యక్రమం జరుగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గురు పూజ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకే మాట చెప్తూ ఉంటారు, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అది విద్యారంగంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన సందర్భం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో రాష్ట్రం ముందంజలో దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే దేశంలో ఏ దాంట్లో తీసుకున్నా మన తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అది ఇరిగేషన్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు. మరి విద్యారంగంలో కూడా ఆ విధంగా ముందు నిలపాలంటే అది మీ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మాత్రం నా ప్రగాఢ విశ్వాసం. ప్రభుత్వ సహకారాన్ని అందుకుంటూ ఆ విధంగా ముందు రంగంలో నిలపడానికి, విద్యారంగాన్ని నిలపడానికి మీరందరూ కూడా మీ శాయశక్తుల కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. పెద్దలు చాలామంది మాట్లాడారు, గురువుకున్న స్థానాన్ని చెప్పారు. తల్లి తండ్రి తర్వాత గురువుకున్న స్థానం ఎలాంటిది అనేది మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్పగా ఇచ్చిన స్థానం. త్రిమూర్తుల తర్వాత పరబ్రహ్మలుగా మిమ్మల్ని చూసిన స్థానం మన భారతీయ సంస్కృతిది. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రి జన్మనిస్తే గురువులు బతుకును నేర్పిస్తారనేది వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. మరొక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. మాట్లాడుతున్న సందర్భంలో 17 నెలల నుండి చూస్తూ ఉన్నాం మన పరిస్థితులు. అన్ని రంగాల అతలకుతలమైనట్టు మన విద్యారంగం కూడా దెబ్బతిన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ 17 నెలల్లో కళాశాలలు కానీ, స్కూల్స్ కానీ, విద్యా వ్యవస్థ కానీ సక్రమంగా నడవట్లేదని అనుకుంటున్నా కూడా మీరందరూ కూడా ఇండైరెక్ట్గా చాలా వరకు ఉపాధ్యాయులందరూ కూడా పనిచేస్తున్నారు విద్యా వ్యవస్థలో. మీకు అందరికీ ముందు మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలందరి కెరియర్ ఇబ్బంది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పిల్లలందరినీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకు చదువు అందించే ప్రయత్నం చేయాలనే దాంట్లో భాగంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వాళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ అందించగలుగుతాం. అంతో ఇంత వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఉంటారు. మరి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్న సందర్భంలో దూరదర్శన్ ద్వారా, టీశాట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విద్యను అందించాలనే నిర్ణయం తీసుకున్న సందర్భంలో మీరందరూ కూడా చేసిన కృషిని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డిజిటల్ క్లాసెస్ కండక్ట్ చేయాలనే నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రమే మొదటి రాష్ట్రం అని అభినందన వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి. అంటే దాని వెనకాల మా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నిజంగా ఆ సందర్భంలో ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో గూడాలు లేకపోతే తాండాలలో ఉన్న పిల్లలకి విద్యను అందించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో దూరదర్శన్ ద్వారా అందించాలనుకుంటున్నప్పుడు, దూరదర్శన్ కూడా టీవీ కూడా లేని వాళ్లకు ఏ విధంగా అందించాలనుకుంటున్నప్పుడు టీచర్స్ అందరూ కూడా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టో లేదంటే పక్కన ఎవరి దగ్గరైనా టీవీ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళో వాళ్ళకు విద్యను అందించే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఎలాంటి అవకాశాలు లేనప్పుడు కరోనా నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉంటున్న పిల్లలకి గోడ మీద అయినా పర్వాలేదు, వాళ్ళ లొకాలిటీలో వాళ్ళ ఇంటి గోడలపైనైనా పర్వాలేదు విద్యను అందించాలనే సంకల్పంతో పనిచేసిన ఉపాధ్యాయులను కూడా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళకు అవకాశం లేని దగ్గర వాళ్ళ బస్తీకి వెళ్ళి నలుగురిని కూర్చోబెట్టి విద్యను అందించిన ఉపాధ్యాయులను అభినందిస్తూ ఉన్నాను. ఇంటింటికి వెళ్ళి చదువు చెప్పాలని తాపత్రయపడ్డ టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను.
వాళ్ళకున్న అవకాశాలను టెక్నాలజీని ఉపయోగించుకొని గ్రూప్స్గా ఫామ్ చేసి విద్యను అందించాలని ప్రయత్నం చేసిన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. సో ఇంత ప్రయత్నం చేసినా కూడా ఈ కరోనా నేపథ్యంలో లాస్ట్ ఇయర్ అంతా మనం చూస్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నా మనం అందించలేకపోయినాం. అయితే గ్యాప్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉందని మాత్రం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్లో అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో కోవిడ్ పరిస్థితులపై జాతీయ సదస్సు జరుగుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. The best tribute we can pay to our teachers is to follow the advices that were given and pursue the guidance they have given to us. Today also is the birthday of Dr. Sarvepalli Radhakrishnan, a great teacher, first Vice President and Chairman of Rajya Sabha, a statesman, a great philosopher. We are celebrating his birth anniversary also. And we quite fittingly call it as a Teacher's Day every year. I would like to extend my best wishes to all the teachers across the country on this occasion. My dear brothers and sisters, you are all in a noble profession. You have taken this and you have to take this as a mission and should not give any remission or do any omission, and do this profession with passion for the sake of the nation. That is my advice to all of you. In our culture, Indian culture, Bharatiya Parampara, we have the age-old tradition of paying reverential respects to our gurus on this auspicious occasion of Guru Purnima. Guru Sishya Parampara, the tradition of the relationship between the Guru and the student, is known and talked about. The Guru is someone who shows the virtuous path, shape character, brings about enlightenment and awakening, preserve culture, and transform our future. This is the great role played by our teachers. Guru Purnima epitomizes the role of gurus and the veneration accorded to them in our culture since time immemorial. Similarly, on Teachers' Day, we pay our reverence and respect to teachers and honor them for the transformational role played by them in shaping the lives and careers of their students. Today, we have gathered here to confer awards to teachers for their contribution to the field of medical education. More importantly, for molding the professional careers of thousands of their students. As all of you are doubtless aware, the quality medical education is essential to groom medical students and postgraduate doctors into well-qualified professional doctors. In a fast-changing technological world, education imparted by medical colleges must ensure that those passing out of their portals stay abreast of the latest diagnostic and treatment systems. This has become all the more imperative in the wake of pandemic caused by COVID, as everything about the novel coronavirus is a new learning to all, from scientists to doctors. At the same time, it is equally important to ensure that medical students imbibe and practice high ethical and moral standards. Of course, it is expected from everybody in public life, including in politics. They must always remain wedded to the virtuous cause and protect
the interest of the profession and their patients. My dear friends, medical profession is one of the noblest professions in the history of mankind. It is one of the foremost services that directly elevate human suffering and touches people's lives. Remember the core values of compassion for humanity in all your actions. This is my advice, not to you, to the entire medical fraternity, students across the country. Let that be your moral compass when in dilemma, and always adhere to the highest level of ethics. If you can serve with a spirit of selfless dedication, you derive boundless and real happiness. It's not the monetary benefit. The biggest achievement is happiness. Happiness. Happiness comes out of the satisfaction of the level of your service. If you do your duty perfectly, if people start appreciating you, remembering you, that gives you more satisfaction. I am told the Association of National Board Accredited Institution, an apex organization of many leading hospitals and medical institutions in India, is partnering with the government in providing postgraduate medical education. An added feature I learned is that the hospitals and medical institutions associated with and are accredited by the National Board of Examinations, an autonomous organization which conducts the prestigious Diploma National Board and Fellow National Board programs. It is really creditable that private hospitals are partnering with the government in providing postgraduate medical education. Recently, the government district hospitals too have been entrusted with this responsibility. This is a huge effort on the part of government to bridge the gap in the doctor-patient ratio to meet the requirement of specialists in the country. I am told that the doctor-patient ratio in our country is 1:1,456 as of the WHO norms of 1:1,000. We are lagging behind. Besides, the urban-rural ratio of doctors is highly skewed, with more number of medical professionals opting to work in urban areas. That's another weakness in our system. Because in urban area, you have all facilities. In the rural areas, you have less facilities. So people, I find right from my MLA days, people trying to prefer to be in the headquarters only. Headquarters. This is a weakness. We must come out of it. We must be ready to go to any place. In fact, I am of the firm opinion, before a doctor gets first promotion, he must serve particular time, 3 years or 4 years in the rural area. It must be made mandatory. I know that it will not be liked by many, but I feel that is the need, because in this country we have still 60% of the people depending on agriculture. Agriculture is our basic culture. And then agriculture, you are nowhere. See, in this COVID, one sector which is unorganized, which has done extremely well in spite of all these adversities, is the agriculture sector. 6.3% growth, the only sector. Leave the pharma. That became pharma because it is needed by everybody. Agriculture. That's thanks to our farmers. So we who are in the medical profession, we must serve part of our service to the rural people, to the uneducated, to the poor people, to the unorganized people. That should also be part of our mission. The need of the hour is to increase the number of medical colleges, and in this context, I am happy that the Prime Minister one day told in the cabinet, and I was there as a minister, that the government
ultimately intend to set up one medical college in every district. It should be done, and it is a process, but it should be done very on a fast pace because people need more doctors. Apart from setting up more medical colleges, it is also vital to create state-of-the-art health infrastructure across the country, particularly in the rural areas. The COVID-19 pandemic has accentuated the need for creating better health infrastructure, and I call upon the state governments also to bestow special attention on this aspect. Two sectors should be given top priority: education and health. And more budget should be provided to these two sectors. Unfortunately, what is happening, there is a trend, instead of focusing on these basic needs of education and health. The successive government, I don't want to mention any government, this party or that party, రాష్ట్రంలో బడులను పక్కన పెట్టి కిలోమీటర్కో బారును తెరిచారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణతో కలిసి పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. కరోనా పేరిట హుజూరాబాద్ ఎన్నికలు వాయిదా వేసి పాఠశాలలు మాత్రం తెరిచారని విమర్శించారు. ఉపాధ్యాయులు ఐక్యమై అరాచక పాలనకు చరమగీతం పాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉన్న 6,000 స్కూల్స్ తీసేసిండు. కిలోమీటర్కో స్కూల్ ఉండాల్సిన పరిస్థితిలో కిలోమీటర్కో బారు పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యావంతులైతే మళ్ళీ ఆయనకు పోటీ చేస్తారు కదా, అందుకే బర్రెలు గొర్రెలు ఇచ్చి ఇక్కడ వేయాలని అక్కడ చేస్తున్నాడు. ఉద్యోగ సంఘాలు ఇవన్నీ కొంత ఉన్నారు. ముఖ్యమంత్రి చక్కపని చేస్తామని కూడా వాళ్ళకే ప్రమోషన్లు వస్తాయి, అర్ధరాత్రి జీవోలు వస్తాయి. వాళ్ళు వేయాల సంఘం నాయకులుగా చలామడుతున్నారు. ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా పాలాభిషేకాలు చేస్తారు. ఆ ముఖ్యమంత్రి పాలాభిషేకాలు పాలగొట్టే ఖర్చు పిఆర్సీ పైసలు అయిపోతున్నారు. ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయుల గురించి మాట్లాడాలి, ఉపాధ్యాయ సంఘ నాయకులు కాదు. స్కూల్ తెలిసి ఉండదాక కార్పొరేట్ మొత్తం కార్పొరేట్ స్కూల్ కుమ్ము కాస్తాడు రాష్ట్రం అంత పార్ట్నర్షిప్ లేదు. 3 రోజులు 4 రోజులు తెలిసిండు, ఫీజులు వసూలు చేసారు, మళ్ళీ పని చేశారు. దానికి కమిషన్ ముడితే టీఆర్ఎస్ వాళ్ళకి కానీ కోవిడ్ అని చెప్పి ఎలక్షన్స్ వాయిదా వేయించాడు హుజరాబాద్ లో. మరి ఇక్కడ స్కూల్స్ తెరుస్తారు. మరి నేను పైసలు పెడితే గెలుతా అని చెప్పిన అహంకారం ముఖ్యమంత్రి వచ్చి అందుకే హుజరాబాద్ లో కోట్ల రూపాయలు పెడుతుంది ఇవాళ. అటువంటి అవకాశం దయచేసి ఇవ్వకండి. సిరిసిల్లలో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం పాత బస్టాండ్ను నీటితో ముంచెత్తింది. పలు కాలనీల్లో కనుచూపు మేరలో వరద నీరు రోడ్లపై పారుతోంది. కొత్త చెరువు మత్తడి దూకడంతో దిగువన ఉన్న శాంతినగర్, అంబేద్కర్ నగర్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతోందని అధికారులు శాశ్వత పరిష్కారం కనుగొనాలని స్థానికులు కోరారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కేంద్రం జలమయమైంది. పలు కాలనీల్లోని అంతర్గత రోడ్లపై నుంచి వరద నీరు పారుతోంది. స్థానిక చెరువు పూర్తిగా నిండి అలుగుపోయడంతో ఆ ప్రవాహానికి జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు నిండిపోయింది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సంస్థల్లోకి, లోతట్టు కాలనీలలోకి నీరు చేరింది. గాంధీ పార్కులో 5 అడుగుల లోతు మేర నీరు నిండిపోయింది. మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయం, పాల శీతలీకరణ కేంద్రం, తితిదే కళ్యాణ మండపంలోకి వర్షం నీరు చేరింది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, ప్రభుత్వ కార్యాలయాలను మరోచోట నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి హడావిడి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు తర్వాత ఈ సమస్య గురించే పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కురుస్తున్న వర్షాల వల్ల ఒక్కసారి నీళ్ళు రావడం వల్ల మా పరిస్థితి పోయిన సంవత్సరం కూడా సేమ్ పరిస్థితి. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది. వాటర్ వల్ల ఈ వాటర్ వచ్చి ట్యాప్ అంతా మునిగిపోయి మాకు పోయినసారి సేమ్ పరిస్థితి, ఈసారి సేమ్ పరిస్థితి. దీన్ని పట్టించుకునే ఆలోచన లేకపోయింది. మాకు నష్టం మీద నష్టం అంటే ఈ కరోనా వల్ల నష్టం, దీనివల్ల నష్టం మాకు చాలా దెబ్బ. దీనివల్ల మాకు అధికారులు మాకేమన్నా దీన్ని మరమ్మతు చేసి దాన్ని మాకేమన్నా నష్టపరిహారం కట్టేయాలని. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో మోయతుమిద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి వంతెనపై నుంచి పారుతుండటంతో సిద్దిపేట హన్మకొండ రహదారిపై రాకపోకలను నిలిపేశారు. ఈ వానాకాలంలో వంతెనపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహించడం ఇది 6వసారి. సిద్దిపేట, బస్వాపూర్, పోరెడ్డిపల్లి, నాగసముద్రాల మీదుగా హన్మకొండకు వాహనాలను దారి మళ్లించారు.
ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం శంకరాపూర్లో విషాదం నెలకొంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయి ఓ ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన 2 పిల్లలు సమీపంలోని పంట పొలానికి వెళ్లారు. శనివారం సాయంత్రం వర్షం కురిసి తగ్గుముఖం పట్టగానే 2 ఎడ్ల బండ్లపై గ్రామానికి బయలుదేరారు. మధ్యలో వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దాదాపు కిలోమీటర్ దూరం కొట్టుకుపోయారు. వారిని గ్రామస్తులు చూసి కాపాడారు. వాగులో కొట్టుకుపోయిన 4 ఎడ్లలో ఒక ఎద్దు చనిపోయింది. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే తాండూరు హైదరాబాద్ మార్గంలో రాకపోకలు వారం రోజులుగా నిలిచిపోయాయి. ఇదే క్రమంలో నిండు గర్భిణి కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. తాండూరు మండలం బెల్కటూరు సమీపంలో వాగు పొంగుతుంది. గ్రామానికి చెందిన గర్భిణికి ఆదివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ గ్రామానికి రాలేని పరిస్థితిలో స్థానికులు ఆమెను సమీపంలోని రైలు పట్టాలపై తోపుడు బండి సాయంతో 2 కిలోమీటర్ల మేర తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి వేళలో మెట్రో రైలు సమయం అరగంట పొడిగించారు. రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు చివరి మెట్రో రైలు సర్వీసు ఉంటుంది. ఇప్పటి వరకు రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకే చివరి మెట్రో రైలు సర్వీసు ఉండేది. ఎప్పటిలాగే ఉదయం 7 గంటల నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు 3 మార్గాల్లో 1000 ట్రిప్పులు తిరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి కులవృత్తుల వాళ్ళని ప్రోత్సహించడం, ఇట్లా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నీకు రీసెంట్గా దళిత బంధు అనేటువంటి గొప్ప కార్యక్రమం. విచిత్రం ఏంటంటే దాన్ని కూడా విమర్శ, ఇది రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే అన్ని జిల్లాలకు చేయాలి. ఇక అదంతా మూర్ఖులు మాట్లాడే మాట. అసలు ఈ ఆలోచన ఎవరిది? దేనికోసం ఇది ఆలోచించారు? ఈరోజు అణగారినటువంటి కులాలలో దళితులని అంటరాని వాళ్ళుగా చూసినటువంటిది ఎవరు? వాళ్ళకు అవకాశాలు లేక ఇబ్బందులు పెట్టింది ఎవరు? వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయాలని ఒక ముఖ్యమంత్రి గారికి ఆలోచన వస్తే హర్షం వ్యక్తం చేయాలి. అంటే రాష్ట్రానికి మేము ఇంప్లిమెంట్ చేయకుండా ఒక కాన్స్టిట్యున్సీలకు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా? ఓన్లీ అక్కడ ఒక పైలట్ కింద ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇక అది కూడా తెలియని దద్దమ్మలు మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉంది. రెండోది, మీరు కరోనా వైరస్ చూసారు. దేశం అంతా అతలాకుతలమైతే రైతాంగం ఇబ్బంది పడి పంట పండింది, బట్ కరోనా ఉన్నది. మా పంట ఎక్కడ పోవాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో నా ప్రభుత్వం ఉంటుందని ధైర్యంగా వాళ్ళకు భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు. రెండోది, హైదరాబాద్ సిటీ గురించి చాలామంది మాట్లాడతారు. నేను అడుగుతా, 2014 తర్వాత ఎక్కడన్నా పర్వాలేదు, ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏం జరగలేదో మాట్లాడుకుందాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితేనేమో కండ్లు లేని కబోదులు లెక్క కట్టలేదని మాట్లాడతారు. మళ్ళా ఆ ఇనాగ్రేషన్లోకి వస్తారు, ఆడ అప్రిషియేట్ చేసిపోతారు. రెండోది, హైదరాబాద్ సిటీలో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ కానీ, స్టీల్ బ్రిడ్జ్లు కానీ, అండర్ పాసులు కానీ, సివరేజ్ వ్యవస్థ కానీ, స్టామ్ వాటర్ వ్యవస్థ కానీ, పార్కులు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఎల్ఈడి లైటింగ్ కానీ, ఇంత అద్భుతంగా ఈరోజు ఏంటంటే
తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి ఈ 7 ఏళ్లల్లో ఎక్కడన్నా ధర్నా జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఇక కొంతమంది మూర్ఖులకు కనిపించదు, కళ్ళు లేని కబోదులు, కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళలాగా నటించే వాళ్ళని మనం ఏం చేయలేం. విమర్శ కోసం విమర్శ. మొన్న చెప్పారు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లా మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పారు. కారు పోతే కారు ఇస్తా, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా, ఏది పోయినా ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోయారు? హైదరాబాద్ ఎల్బీ నగర్లోని అరుణ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన బాలింత మరణించింది. కాసేపటికే పుట్టిన పసికందు చనిపోయిందని సిబ్బంది చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. వనస్థలిపురం చింతలకుంటకు చెందిన ప్రతిభ అనే గర్భిణిని ప్రసవం కోసం శుక్రవారం సాయంత్రం అరుణ ఆసుపత్రిలో చేర్పించారు. మొదటగా నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి అనంతరం సర్జరీ చేశారని బంధువులు ఆరోపించారు. మొదట తల్లి మృతి చెందిందని, అనంతరం అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి బిడ్డ మరణించారని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆపరేషన్ సమయంలో అనస్థీషియా అధిక మోతాదులో ఇచ్చారని ఆరోపించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.